హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ఇంటర్వ్యూ పాస్ అయినా ఫెయిల్ అయినా అసలు ఎన్ని రౌండ్స్ జరిగాయి, అసలు ఏ కంపెనీలో నేను ఇంటర్వ్యూ చేశాను, అసలు నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూ శాలరీ ప్యాకేజ్ వింటే వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అంత శాలరీ ప్యాకేజ్ కూడా ఉంది. అసలు నేను ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అయ్యాను, ఏదైనా మెయిల్ వచ్చిందా లేకపోతే ఏదైనా యాప్లో అప్లై చేశానా, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ వీడియోని తప్పకుండా చూసేయండి. ఇప్పుడు నాకు చాలా మంది వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అసలు మీరు వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు, లాంగ్ వీడియోస్ అసలు పెట్టడం లేదు, అసలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా లేదా అన్ని కూడా చాలా మంది కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అవుతున్నారు. యూట్యూబ్‌లో కింద కామెంట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు. అసలు నేనైతే లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదంటే, నేను చూస్తున్న రోల్స్ అయితే అసలు ఇక్కడ వాకిన్స్ జరగడం లేదు. ఎందుకంటే లైక్ కంటెంట్ మోడరేషన్, ఫాడ్ అనలిస్ట్, గూగుల్ మ్యాపింగ్ వీటి కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న వాకిన్స్ ఏమైతే మామూలుగా ఇంటర్నేషనల్ వాయిస్ ఇలా వేరే వేరే రోల్స్ అయితే జరుగుతున్నాయి. అవి డైలీ కూడా జరుగుతున్నాయి. నేను చూస్తున్న వాకిన్స్ అయితే జరగడం లేదు. అందుకే నేనైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం లేదు. కానీ షార్ట్స్ అయితే డైలీ కూడా చేస్తున్నాను. షార్ట్స్ డైలీ ఒక అప్డేట్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. లాంగ్ వీడియోస్ అయితే ఇంటర్వ్యూకి అసలు వెళ్ళడం లేదు. వెళ్తే ఖచ్చితంగా ఆ కంపెనీ గురించి అసలు మొత్తం కూడా షూట్ చేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను కదా! ఇంకా ఇప్పుడైతే నేనైతే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యడం జరిగింది. ఆ కంపెనీ నేమ్ మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను కదా! మీరు అంతా కూడా చూసే ఉంటారు. లాంగ్ వీడియో అసలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరుగుతుందని మీకు అప్పుడే ఒక వీడియో కూడా చేశాను. నేనైతే అక్కడే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఒక 4, 5 డేస్‌కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్‌లోనే దాదాపు ఇంట్రడక్షన్ అంతా కూడా అయిపోయింది. అది మామూలుగా రోల్ గురించి అంతా కూడా చెప్పింది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మరి నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఒక మెయిల్ పంపించింది. ఈ టైంకి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలని వాళ్ళైతే చెప్పారు. నేను ఇంటర్వ్యూ అటెండ్ కావాలని ఒక మెయిల్ అయితే వచ్చింది. అది మీకు ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, నాకొచ్చిన మెయిల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి 6-6:30 పీఎం అని వచ్చింది కదా! కంపెనీ నేమ్ అయితే వీమెక్స్ స్కాలర్స్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదొక స్టార్టప్ కంపెనీ అనమాట. నేను ఎక్కడ అప్లై చేశానంటే ఇంటెన్షాలే యాప్ అని ఒక వీడియో చేశాను కదా! దాంట్లోనే అప్లై చేశాను. అప్లై చేసిన 3 డేస్‌కైతే నాకు కాల్ వచ్చింది. అంతా అప్పుడే చెప్పాను కదా! కాల్ మాట్లాడిన తర్వాత ఒక 1 డే తర్వాత వాళ్ళైతే కాల్ చేసి మరి ఇట్లా ఇంటర్వ్యూ టైమింగ్ ఇట్లా మెయిల్ పంపించి ఈ టైంకి అటెండ్ అవ్వాలని వాళ్ళు చెప్పారు. నేనైతే అటెండ్ అయ్యాను. ఫస్ట్ రౌండ్ అయితే కాల్‌లోనే అయిపోయింది. ఇంక సెకండ్ రౌండ్ ఉండింది. సెకండ్ రౌండ్ ఒకవేళ క్లియర్ చేసినట్లయితే ఇంకా లాస్ట్ రౌండ్ ఒక ఫైనల్ రౌండ్ అనేది ఉంటుందని వాళ్ళు ముందునే చెప్పారు. కాల్‌లోనే చెప్పారు. మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ కాండి. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా థర్డ్ రౌండ్ ఉంటుందని చెప్పారు. అసలు నా ఇంటర్వ్యూ ఏమైందని మీరంతా కూడా వెయిట్ చేస్తున్నారు కదా! అసలు నా ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ రౌండ్ అయితే కాల్‌లోనే అయిపోయిందని చెప్పాను కదా! సెకండ్ రౌండ్ ఏమైందంటే రోల్ గురించి అడిగారు. రోల్ ఏమంటే నేను మామూలుగా అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ కదా! బీకామ్ చదివాను కదా! అకౌంట్స్ గురించి అడిగాడు. దాంతో పాటు ఫస్ట్ అయితే అకౌంట్స్ గురించి అడిగాడు. దాని తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ అడిగాడు. దాని తర్వాత నీకు నచ్చిన మెమరబుల్ డే గురించి ఒక 1 మినిట్ మాట్లాడమని అడిగాడు ఇంటర్వ్యూవరు. చేసిందైతే గర్ల్ అయితే కాదు. ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళైతే గర్లు. తర్వాత సెకండ్ రౌండ్ అయితే బాయ్ చేశారు. అప్పుడు మెమరబుల్ డే గురించి అడిగితే నేను చెప్పాను. దాదాపు 1 ½ మినిట్ అయితే చెప్పాను నేను. దాని తర్వాత మళ్ళీ అకౌంట్స్ గురించి అడిగా. అకౌంట్స్ గురించి అంటే మామూలుగా బ్యాలెన్స్ షీట్ గురించి, ఇంకా మామూలు జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా అడిగారు. ఇదంతా అయిపోయిన దాని తర్వాత ఇంకా ఆయన ఇంటర్వ్యూవర్ అయితే కొంచెం వెయిట్ చేసి ఇంకా ఏం చెప్పలేదు. అలాగే ఉన్నాడు. ఊరికనే వెయిట్ చేస్తూనే ఉన్నాడు. నేనైతే ఇంక అప్పుడు నేను కూడా ఓకే ఉన్నాను. ఇంకా దాని తర్వాత ఏమన్నాడంటే అన్నీ కూడా ఒరిజినల్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయా అని అడిగాడు. ఆధార్ కార్డ్ అయితే నేను పక్కనే పెట్టుకున్నాను. ల్యాప్‌టాప్‌లో ఇంటర్వ్యూ చేశాను. ఫోన్‌లో అయితే చేయలేదు. ల్యాప్‌టాప్‌లో చేశాను. దాని తర్వాత నా ఆధార్ కార్డ్ అయితే ఇంటర్వ్యూ జరిగేటప్పుడే ఆయనకైతే చూపించాను. పాన్ కార్డ్ చూపియలేదు. ఇంక దానికోసమే ఆయన తర్వాత పాన్ కార్డ్ ఉందా లేదా? నీ డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉన్నాయా లేదా? ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అడిగాడు. 10థ్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత నేనైతే ఉన్నాయని చెప్పాను. ఇంక దాని తర్వాత ఏమన్నాడంటే నీకు మెయిల్ అయితే పంపిస్తాము. లేకపోతే ఫైనల్ రౌండ్ ఉన్నట్లయితే మెయిల్ అయినా పంపిస్తాం. లేకపోతే కాల్ అయినా చేస్తామని చెప్పారు. ఇంకా మీరంతా కూడా ఎదురు చూస్తున్న సాలరీ ప్యాకేజ్ ఎంతని ఎదురు చూస్తున్నారు కదా! సాలరీ ప్యాకేజ్ అయితే 4.50 అయితే ఉండింది. నేను అప్లై చేసేటప్పుడే అక్కడ ఇంటెన్షాలా యాప్‌లో అయితే అక్కడే క్లియర్‌గా చూపిస్తుంది. 4.50 అంటే రూ. 4,50,000 ప్యాకేజ్ అనమాట. ఇయర్లీ అనమాట. నేను రీసెంట్‌గానే చెప్పాను కదా! అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చని చెప్పాను కదా! నేను అలా అప్లై చేశాను లేదా నాకు 3 డేస్‌కే వచ్చింది. కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎక్కించుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. కాబట్టి మీరు కూడా నాలా ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే ప్రతి ఒక్కరు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్‌లో యాప్ ఎక్కించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత డైలీ కూడా జాబ్స్ పడుతూనే ఉంటాయి. మాక్సిమం అయితే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకే పడుతుంటాయి. మాక్సిమం అంటే 1 ఇయర్ లేదా 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. వాళ్ళంతా కూడా అప్లై చేయొచ్చు. అంటే 23 బ్యాచ్ వాళ్ళు, 24 బ్యాచ్ వాళ్ళు, 22 బ్యాచ్ వాళ్ళు వీళ్ళందరికి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు బీటెక్ చదివినా, డిగ్రీ చదివినా, ఎంటెక్ ఏది చదివినా ప్రతి ఒక్కడు కూడా అవైలబుల్‌గా ఉంటాయి దాంట్లో. ఆ యాప్‌లో ఇంటర్న్‌షాల యాప్‌లో. ఇప్పుడైతే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది కదా! ఇంటర్న్‌షాల యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, అప్లై చేసిన తర్వాత వచ్చింది కదా! మళ్ళీ వస్తుందా? రాదా? అని మీకొక డౌట్ ఉండొచ్చు. మళ్ళీ అప్లై చేయాలి. అంటే డైలీ పడుతూనే ఉంటాయి. చెక్ చేయాలి. డైలీ ఒక మార్నింగ్ టైమ్ చెక్ చేయాలి. ఈవినింగ్ టైమ్ చెక్ చేయాలి. డైలీ పడుతూనే ఉంటాయి. మీరు అప్లై చేస్తే వాళ్ళకి రెజ్యూమ్ చూసి నీకు కాల్ అయితే చేస్తారు. లేకపోతే డైరెక్ట్ మెయిల్ పంపించిన తర్వాత మీరు ఈ టైంకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అని చెప్తారు. సో గైస్, నేనైతే మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాను. ఇంకా రీసెంట్‌గా నా లాంగ్ వీడియోలో అప్పుడే చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. అసలు హైదరాబాద్ రాలేక, ఇంక బెంగుళూరు పోలేక ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా!
కనీసం ఈ యాప్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా రెజ్యూమ్ అయితే రెడీగా పెట్టుకోండి. రెజ్యూమ్ చూసే వాళ్ళు ఖచ్చితంగా మీకు మెయిల్ పంపిస్తారు, లేకపోతే కాల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ అయితే బాగా క్లియర్‌గా మెన్షన్ చేయండి. మీరు చదివిన డేటు అన్నీ కూడా బాగా చేయండి. మాక్సిమం మీ రెజ్యూమ్ చూసే వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే మీకు సెలెక్ట్ చేస్తారు, షెడ్యూల్ చేస్తారు. సో గైస్ నేనైతే ఇంక ఎదురు చూస్తూ ఉండాలి. మెయిల్ వచ్చినట్లయితే ఇంక థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది. అంటే థర్డ్ రౌండ్ కూడా ఆన్‌లైన్ అని చెప్పారు వాళ్ళైతే నాకు. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇంక అదే వెంటనే మెయిల్ పంపిస్తారు. ఇంకా అదొక రౌండ్ అయితే ఉంటుంది. సో గైస్ మీకు ఏం డౌట్లున్నా నాకు అసలు ఇంటెన్షియల్ యాప్ గురించి, నా ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంక దాని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి.